తిరిగేటప్పుడు చక్రానికి ప్రధానము యజ్ఞమే, అగ్ని ఆరాధనమే. అందులో సమస్త భూతములు పుట్టి పెరిగి సంతోషంగా ఉండాలి అంటే అగ్నిముఖంగా యజ్ఞం జరగాలి. యజ్ఞం జరగాలి అంటే హవిస్సు పట్టుకొచ్చి అగ్నిలో వెయ్యాలి. అగ్నిలో హవిస్సు వేస్తే ఆ హవిస్సు తిని దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది. వర్షం పడితే సకాలంలో పడాలి. పడిన వర్షానికి అందరూ పాడి పంట పొందుతారు. దాని వలన అందరికీ ఐశ్వర్యం కలుగుతుంది. అందులోంచి ప్రాణులు పుడతాయి. ఆ యజ్ఞం జరగాలంటే యజ్ఞాత్ కర్మ సముద్భవ, కర్మ జరగాలి. కర్మ జరగాలంటే అమంత్రకంగా ఏ మంత్రం లేకుండా అగ్నిహోత్రంలో వేయకూడదు. దానికి మంత్రం ఉండాలి. మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? వేదంలోంచి వస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మానికి ప్రాణం యజ్ఞం అయితే ఆ యజ్ఞానికి ఊపిరెవరు? వేదం. మంత్రం లేకుండా అక్కడ అగ్నిహోత్రాన్ని వెలిగించి మీరు నెయ్యి తీసుకొచ్చి పోసేస్తాను, హవిష్యం తీసుకొచ్చి పోసేస్తాను